ఎదురుగుండా కనిపిస్తున్నాయి. అంటే కనిపించినా కూడా నిన్న సాక్షి పేపర్లో దాన్ని ఏమంటారు తెనాల్లో సౌండ్ రీసౌండ్ ఇచ్చేడు కొట్టాడు సుధాకర్ గారు. ఆ సుధాకర్ గారికి కొట్టిన సౌండ్ అయితే దేశం అంతా రీసౌండ్ ఇచ్చింది. అయినా కూడా ఏంటంట ఎమ్మెల్యే గారిపై యువకుడు దాడి. కానీ నేను ఏబీనికి చెప్పాడు కదా, నేను దూషించలేదు అది చెప్తున్నాను. అంటే ప్రజల మీద దాడి చేయడం, దాడి చేసి వాళ్ళ మీద దాడి చేయించినట్టు, అంటే ఒక విధమైన వాతావరణం సృష్టించి ఏదో రకంగా లబ్ధి పొందాలని గతంలోనే ప్రయత్నించారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే మేకపోతే గాంభీర్యం. అంటే ఏదో నమ్మకంగా నాకేదో మహిళలు ఎక్కువ ఓటింగ్ పడ్డా వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు నాకేదో అండగా ఉంటారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దాడులు ఎలా చూస్తారు? ఇప్పుడు రెండో రోజు అది నిరాశ నిస్పృహలతోటి ఏదైనా సరే ఏమైంది ఇప్పుడు చేస్తే నిరాశ వాళ్ళ ప్రవృత్తి, అది వాళ్ళ నైజం. అది విజయ్ చంద్ర గారు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నిజంగా ఎంత అద్భుతంగా చేసుకుంటే ప్రజలకి మంచి పాలన అందించి లేకపోతే ప్రజలతో మంచి సత్సంబంధాలు పెట్టుకుని మరోసారి అధికారాలకు చేయవలసినటువంటి ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేత పాటు మొదలుపెట్టి అన్ని విధ్వంసాలు అయితే తప్ప ఇంకెక్కడే చేశారా? ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద, మీడియా వారి మీద ఎవరిని వదిలేరండి వాళ్ళ దౌర్జన్యాలతోటి. పోనీ గత ఎన్నికల్లో వారు అధికారంలో రావడానికి ఎవరైతే మెజార్టీగా ఉన్నారో ఆ దళితులైనా వదిలేరా? మైనార్టీలను వదిలేరా? దళితుల మీదే దళితులతోటి SC ST కేసులు పెట్టించిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకోటి ఉందా? నేను అంటుంది ఎక్కడ అక్కడ డాక్టర్ గారి దగ్గర నుంచి డ్రైవర్ వరకు అన్నీ చూసాం. ఆ దళితుల్ని మర్డర్ చేసి ఒక ఇంటికి పార్సల్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఎలా సాధించారు? నేను అంటుంది వాళ్ళ నైజం అటువంటి నైజం. అంటే ఒక రాక్షసుడు మంత్రాలు చదవమంటే చదవలేడు. ఆ రాక్షస ప్రభుత్వం అలాగే ఉంటుంది. ఆ నరమాంసం తింటానికి అలవాటు పడ్డాడు. అటువంటి జనం ఈ రోజున దాంతో ఓటమి భయం ఎదురుగుండా కనపడేటప్పటికి ఎందుకు సైలెంట్గా ఉంటారు? అంటే ఏదో రకంగా ఒక భయానక వాతావరణం సృష్టించడు.